హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు Inno6. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే మన Inno6 యాప్లో కేవైసీ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్గా చూడబోతున్నాము. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి ఉండాలి. చేసిన తర్వాత మన Inno6 యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే లాగిన్ పేజీ మీకు కనిపిస్తుంది అన్నమాట. అందులో మీ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఇచ్చేసి లాగిన్ చేయండి. నెక్స్ట్ మీకు మొబైల్ వెరిఫికేషన్ పేజ్ అనేది వస్తుంది అన్నమాట. మీ ఆధార్ కార్డులో పాన్ కార్డులో లింక్ అయి ఉండే మొబైల్ నెంబర్ని అక్కడ టైప్ చేయండి. మీకు ఒక ఓటీపీ వచ్చింటుంది అన్నమాట మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ని వెరిఫికేషన్ చేసుకోండి. ఇప్పుడు మన మొబైల్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. దాని తర్వాత కేవైసీ వెరిఫికేషన్ ఆప్షన్ అనేది మీకు ఉంటుంది. అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీ ఆధార్ నెంబర్ని టైప్ చేయండి. తర్వాత ఒక క్యాప్చా అనేది ఉంటుంది అన్నమాట. ఆ క్యాప్చాని చూసి కరెక్ట్గా టైప్ చేసి సబ్మిట్ చేయండి. ఆధార్ కార్డులో లింక్ అయి ఉండే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వచ్చింటుంది అన్నమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆధార్ అథెంటికేషన్ని కంప్లీట్ చేయండి. వన్స్ ఈ స్టెప్స్ అన్నీ అయిన తర్వాత డిజిలాకర్ సెక్యూరిటీ పిన్ను మీరు ఎంటర్ చేయాలి. మీకు గుర్తుంది ఏంటంటే ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మర్చిపోయారు, ఆ పాస్వర్డ్ మీకు గుర్తు లేదు అంటే సింపుల్ ఫర్గాట్ పిన్ని క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఏముందో అది ఎంటర్ చేసి రీసెట్ చేసి ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. ఈ స్టెప్ తర్వాత మనకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఒక 2 చెక్ బాక్స్ ఉంటుంది అన్నమాట. ఒకటి ఆధార్ కార్డ్, రెండోది పాన్. ఇందులో మీరు 2 టిక్ చేసి అలో చేయండి. అలో చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ అనేది కొట్టండి. ఇప్పుడు మీరు లైవ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ లైవ్ వెరిఫికేషన్లో మీరు ఒక సెల్ఫీ తీయాలి. ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఆ సర్కిల్ ఫుల్ గ్రీన్ అయిన తర్వాత మీరు ఒక సెల్ఫీ తీసి సబ్మిట్ చేస్తే మీ లైవ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు పర్సనల్ డీటెయిల్స్ అనే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్డ్గా ఉంటుంది అన్నమాట. అది కేర్ఫుల్గా ఒక్కొక్కటి చెక్ చేసి మీ ఆధార్ నెంబర్ని రీఎంటర్ చేసి తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే మీ ఆక్యుపేషన్ ఏంటి, మీ యాన్యువల్ ఇన్కమ్ ఏంటి, మీకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు 30 సెకండ్స్లో మీ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.